18 years తర్వాత టోటలీ మీ లైఫ్ కి 4 పాయింట్ ఇంపార్టెంట్. ఓకే, 18 years తర్వాత మీరు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ గా ఉండాలి. మ్యారేజ్ చేస్తున్నప్పుడు రైట్ పర్సన్ ని సెలెక్ట్ చేయాలి. ఇది 4 పాయింట్ ని బిఫోర్ 18, ఆఫ్టర్ 18 ఈ 4 పాయింట్ మీరు మెచ్యూరిటీతో పాటు ఆలోచించగలిగారంటే అవర్ లైఫ్ వుడ్ బి చాలా స్మూత్ గా ఉంటాయి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ లైఫ్. సో చాలా ఎక్సైటింగ్ గా ఉందా? ఈ ప్రోగ్రామ్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమం మన జిల్లాలో ఎందుకు పెట్టామంటే మన జిల్లాలో ఇంకా కొంత చదువుతున్నాము, బాగానే ఉన్నాము. లాస్ట్ టైం అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ పర్సంటేజ్, అంటే అబ్బాయిలు 75% పాస్ పర్సంటేజ్ ఉంటే అమ్మాయిలు 85% పాస్ పర్సంటేజ్లో ఉన్నారు. అయితే ఒకే ఒక చిన్న లోటు ఏంటంటే మన గ్రాఫ్లో అప్ టు 10th క్లాస్ వరకు అమ్మాయిలు చదువుతున్నారు. 10th తర్వాత నుంచి చదువు స్లోగా డ్రాప్ అయిపోతున్నారు. అంటే 15 to 18 years మధ్యలో డ్రాప్ అవుట్ రేట్ ఎక్కువగా కనబడుతుంది. అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా కొంతమంది వెళ్తున్నారు. 10th క్లాస్ వరకు 100% ఎన్రోల్మెంట్ ఉంటే ఇంటర్మీడియట్కి 70-80లో ఉంటుంది. డిగ్రీకి వెళ్ళేటప్పటికి అది 50కి వెళ్ళిపోతుంది. సో ఆ మార్జిన్లో, ఆ టైంలో మనము ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు స్క్రీన్కి మనం అడిక్ట్ అయిపోయినా, లేదంటే మన ఖాళీ టైంని మనం వేస్ట్ చేసుకున్నా, యూ విల్ ఫాల్ ఇన్ ట్రాప్ ఇన్ సమ్ అదర్ థింగ్స్. అది మీ లైఫ్కి ఒక చెక్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అందుకే మన జిల్లాలో చాలా ఎక్కువగా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. 25 to 15% ఉన్నాయి కొన్ని మండలాల్లో. ఇంట్లో పనికి పంపించేస్తుంటారు. రెండవది ఏంటంటే మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మన జిల్లాలో 167 కేసులు రిపోర్ట్ అయితే 156 చైల్డ్ మ్యారేజెస్ని మన ఎన్జిఓస్ కానీ మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ వాటిని ఆపడం కూడా జరిగింది. అంటే చైల్డ్ మ్యారేజెస్ అనేది ఎంత సివియర్గా ఉంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో 18 కూడా కాదు, 21 ఏళ్ళ వరకు మేము జీవితంలో ఒక స్థాయికి వెళ్ళేంత వరకు పెళ్లి చేసుకోము అనే ఒక దృఢ నిర్ణయానికి రావాలి. ఖచ్చితంగా జీవితంలో డిగ్రీ వరకు మీరు చదవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే సెలవు తీసుకుంటాం మేము కూడా. సో కానీ తల్లికి మాత్రం ఎప్పుడు 24/7 7 days తను కష్టపడుతూనే ఉంటుంది. సో అలాంటి మన తల్లికి ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ తల్లిని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలి. అంటే మీ మదర్ ఈజ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. తను వంట పెడుతుంది, తర్వాత ఫ్యామిలీని నడుపుతారు, ఇంట్లో మళ్ళీ డ్వాక్రా మహిళగా తను పొదుపు చేస్తుంది, తర్వాత హౌస్ని మేనేజ్ చేస్తుంది, తర్వాత వాళ్ళ భర్తను చూసుకుంటుంది, తర్వాత తను కూడా పనికి కూడా వెళ్తుంటుంది. సో ఇలాగ మల్టీ రోల్స్ ఒక ఉమెన్ చేస్తుంటారు. సో మనందరికీ తెలియాల్సిన విషయం, ఒక గ్రేట్ వనిత మన హిస్టారికల్గా చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి. అంటే అక్కడ ఎవరు రాజ్యాలన్నీ చుట్టుముట్టాయి, శత్రు రాజ్యాలని, అయినా కూడా ఆవిడ భయపడకుండా కరేజియస్గా ఆ యుద్ధాన్ని తలపడి ఆవిడ పోరాటం జరిగింది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయిని చూడగానే మనకి ఒక ధైర్యం గుర్తు రావాలి. సో
ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ నుంచి ఆకాశం వరకు భూమి మీద సగం ఓటరు సగం ప్రపంచంలో సగం దేవతల్లో సగమైన మనం ఈరోజు అన్ని రంగాల్లోనూ సక్సెస్ కాగలుగుతున్నాము అంటే ఆ శక్తి మనలోనే ఉంది, అది మహిళల్లోనే ఉంది, అది బాలికల్లోనే ఉందన్న విషయం నేను తెలియజేస్తున్నాం. పురాణాల్లో కావచ్చు, చరిత్రలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, భారతదేశంలో మహిళలు ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్రగామిలో ఉన్న దేశం మన భారతదేశం అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఐరన్ లేడీ అంటే ప్రపంచ దేశాల్లోనే గుర్తొచ్చేది మన ఇందిరాగాంధీ గారు. నా జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. సామర్థ్యాన్ని పూర్తిగా ఫ్లాష్ ఆన్ చేసుకోండి. మేడం